లేజర్ షో ఉంది, అది కాదు. నాకు సైడ్ అవుతారా Sir, wait, sir.
గత 5 సంవత్సరాల పాలన రాక్షస పాలన చూసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలు ఈ రోజుకి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి దాదాపుగా 100 రోజులు పూర్తి కావడం. ఈ 100 రోజుల్లో ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి వారి నాయకత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఈరోజు దశల వారీగా ఉన్నటువంటి మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో గతంలో మేము శాంక్షన్ చేసినటువంటి మా ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్ పేదలకు 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం, 3 పూటల బ్రహ్మాండంగా పేదవాళ్ళు భోంచేసేటువంటి అన్నా క్యాంటీన్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా 5 సంవత్సరాలు మూసేస్తే ఈరోజు ఈ 100 రోజుల్లోనే 2 అన్నా క్యాంటీన్లు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ తెరవబడి మళ్ళీ ఈరోజు పేదలందరూ కూడా సంతోషంగా ఉదయాన్నే టిఫిన్ 5 రూపాయలకే ఇక్కడ చేసేటువంటి పరిస్థితి, భోజనం చేసేటువంటి పరిస్థితి. ఈరోజు 100 రోజుల్లో చేసిన మంచి పనుల గురించి ఒకసారి తలుచుకుంటే కొన్ని ముఖ్యమైనవి చెప్తాను. మొట్టమొదటిగా పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఆ పెన్షన్లని ఇంటికి ఇవ్వలేరు, వాలంటీర్ల వల్ల కాదు, వాళ్ళు లేకుండా చేయలేరు అన్నప్పుడు పరిపాలన దక్షత కలిగినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారంగా పెన్షన్లు పెంచి 4,000 రూపాయలు, అదే రకంగా వికలాంగులకు 6,000 రూపాయలు, అదే రకంగా పూర్తి స్థాయిలో వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులకు 15,000 రూపాయలు కూడా చేసి దాదాపుగా 64 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఒకటే రోజునే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు వారి ద్వారా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ప్రభుత్వ పరంగా మా ఎమ్మెల్యేల చేతుల మీదుగా, మా పార్టీ నాయకుల చేతుల మీదుగా, అదే రకంగా కూటమి నాయకుల చేతుల మీద కూడా ఇంటింటికి వెళ్ళి ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేయడం. అంతేకాకుండా మీరు ఈరోజు డ్వాక్రా రుణాలు మహిళలు మీరు చూస్తే 5 లక్షల రూపాయలకి వాళ్ళకి పెంచడం పరిమితి. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దాదాపు ఒకటే రోజున 16,300 పైచిలకు గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గ్రామ సభలు నిర్వహించి అన్ని గ్రామాల్లో మౌలిక వ్యవస్థలన్నింటినీ కుళ్ళబడిచినటువంటి వైకాపా ప్రభుత్వంలో ఆ అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి మళ్ళీ ప్రతి గ్రామంలో కూడా మౌలిక వసతులు సదుపాయాలు ఏర్పాటు చేసేటువంటి గ్రామ సభలు నిర్వహించడం. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ భయపడినటువంటి ఏదైతే ల్యాండ్ యాక్ట్ ఉందో, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో, రైతులందరికీ కూడా అనవసరమైన సర్వేలు చేసి లేనిపోని సర్వేలతో ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని, ఫోటోని పాసుబుక్ల మీద ముద్రించమని ప్రతి ఒక్క పౌరులకు, రైతులకు సంబంధించిన ఆస్తులని తను ఏదో కాజేస్తున్నారనేటువంటి పరిస్థితి కల్పించే విధంగా
కబ్జాలు చేసే విధంగా ఆ రోజు నాయకులు చేసి ఉపయోగించుకునేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయడం, ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకు అనేక కార్యక్రమాలు. మెగా డిఎస్సి యువతి యువకులకు, అదే రకంగా టీచర్లకు 16,000 పైచిలకు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం, చెప్పిన ప్రతి హామీని మళ్ళీ కూడా నిన్ననే మేము పోతే మళ్ళీ ఒక శుభవార్త, ఏదైతే దీపావళి సందర్భాన అతి త్వరలో మళ్ళీ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పడం. ఇంకా సూపర్ 6 లో పథకాలే కాకుండా ఈ 100 రోజుల్లో మరి ఎమ్మెల్యే నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే మా నియోజకవర్గంలో నిన్ననే నేను గోనెగండలో 19.5 కోట్లతో దాదాపు 20 గ్రామాలకు త్రాగునీరు. మరొక శుభవార్త ఏమంటే ఎమ్మెల్యేరు టౌన్ కు కీర్తి శేషులు అధ్యక్షులు బివి మోహన్ రెడ్డి గారి కళ, ఏదైతే ఇంటింటికి తాగడానికి నీళ్లు 24 గంటలు ఇవ్వాలని చెప్పి తలంచినటువంటి ఆ స్కీము ఏఐబి ద్వారా గతంలో నేను 142 కోట్లతో శాంక్షన్ చేసుకుని వస్తే దానికి తిరోధకాలు ఇస్తే ఈ 100 రోజుల లోపలే మళ్ళీ మంత్రివర్యులు నారాయణ గారి ఆశీర్వాదంతో, ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, నారా లోకేష్ బాబు గారి విద్యాశాఖ మంత్రి వారి ఆశీర్వాదంతో మళ్ళీ ఆ స్కీముని ఎమ్మెల్యేలు టౌన్ కి శాంక్షన్ చేసుకొని రావడం జరిగిందని ఈ 100 రోజుల సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఏదైతే ఈ రోడ్లు చూస్తున్నారు, గ్రామాలే కాదు ఎమ్మెల్యేలు పట్టణంలో కూడా మీరు చూస్తే గుంతలమయం 5 సంవత్సరాలు ఎక్కడ కూడా పిడికిన మందు కానీ ఇంత గుంత కానీ పూడ్చిన పాపాన పోలేదు. చివరకు ఎమ్మెల్యేలు ప్రారంభమయ్యేటువంటి మన ఊరు రోడ్డు పరిస్థితి చూస్తే మీరు కోడమూరు నుంచి ఎమ్మెల్యేలకు రావాలన్నా, ఎమ్మెల్యేలో మళ్ళీ ఇక్కడ ప్రయాణం చేయాలన్నా భయపడేటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం 100 రోజుల్లో కార్యాచరణ, గ్రామానికి డ్రైనేజ్ రోడ్లకు దాదాపు 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకుని రావడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేలు పట్టణంలో కూడా ఈ రోజే దాదాపు 6 నుంచి 8 రోడ్లు డ్రైనేజీలకు శంకుస్థాపన చేస్తున్నాం. అదేవిధంగా ఏ రోడ్డు అయితే నేను మాట్లాడానో ఎమ్మెల్యేలకి రావడానికి కోడమూరు నుంచి ఎమ్మెల్యేలకి రావడానికి రోడ్డు కూడా 1 కోటి రూపాయలతో శాంక్షన్ చేసుకుని రావడం జరిగింది. అతి త్వరలో దానికి పని మొదలు పెట్టబోతున్నాం. అత్యంత ముఖ్యమైనటువంటి ఈ ప్రాంతానికి విజన్, నేను నా తండ్రి గారు తలంచినటువంటి 5 మెగా ప్రాజెక్టులు ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్లి కేంద్ర మంత్రి వర్యులకు లెటర్లు కూడా రాయించుకునే విధంగా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ఈ ప్రాంతానికి వచ్చేటువంటి మెగా టెక్స్టైల్ పార్క్, రెండవది మనకు ఏదైతే లైఫ్ స్టాక్ లో వనవాసిలో ఉన్నటువంటి వ్యాక్సిన్ యూనిట్ ప్రొడక్షన్ యూనిట్ ఒకటి, మూడవది కర్నూలు టు మంత్రాలయం రైల్వే లైన్ వయా ఎమ్మెల్యేలూరు, నాలుగవది నేషనల్ హైవే ఏదైతే ఉందో మన ఎమ్మెల్యేలూరు అంటే నేషనల్ హైవే వయా ఎమ్మెల్యేలూరు టు కర్నూలు, ఇక్కడ నుంచి పోవాలంటే 4 లైన్ రోడ్ ఏదైతే ఉంటుందో కేవలం 40 నిమిషాల్లో కర్నూలు ఎమ్మెల్యేలూరు నుంచి కర్నూలు చేరే విధంగా ఒక గొప్ప రోడ్డుని ఆ ప్రణాళికబద్ధంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి వారికి చెప్పడం. 5వది ఆర్డిఎస్ రైట్ కెనాల్, ఈ ప్రాంత జీవనాడి ఏదైతే ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా మొదటి రోజునే యాక్షన్ ప్లాన్ లో పెట్టి రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా, కార్యాచరణ చేసే విధంగా ముందుకు పోవడం. నేను ఒక విషయాన్ని చెబుతున్నా, ఇన్ని మంచి పనులు 100 రోజుల్లో చేసినటువంటి ఘనత మా మంచి ప్రభుత్వానికి ప్రజలు ఆశీర్వదించి మీరందరూ అవకాశం ఇచ్చి ఈ రోజు ఎమ్మెల్యేల నుంచి కూడా మంత్రిగా కీర్తి చేసిన తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా ఇక్కడ తిరుగులేని మెజారిటీతో గెలిపించినటువంటి మీ అందరికీ మరొకసారి శిరస్సు నుంచి ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ఈ రోజు ఉన్నటువంటి అన్ని కార్యక్రమాల్లో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని ముందు పెట్టే విధంగా ముందుకు తీసుకుపోతాం. ఇక్కడ ఈ కార్యక్రమం తర్వాత 2 అన్నా క్యాంటీన్ ప్రారంభించి మళ్ళీ 5వ వార్డు 6వ వార్డులో మా మంచి ప్రభుత్వం, ఈ రోజు ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి మంచి ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని వివరించి అక్కడ మళ్ళా, ఎందుకంటే ఈ గత 5 సంవత్సరాల్లో పిడికెడు మన్నేసిన పాపన పోల ఎక్కడ, అదే రకంగా ఇటు తాగునీరు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అదేవిధంగా వ్యవస్థ భ్రష్టు పట్టించినటువంటి
వైకాపా ప్రభుత్వాన్ని చెత్తపుట్టలో పడేసిన ఈ రాష్ట్ర ప్రజలకు ఆ యొక్క ప్రభుత్వం తరఫున బాధ్యతగా మమ్మల్ని మళ్ళీ గెలిపించినందుకు ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకునే విధంగా ఇంటికే పరిపాలన అందించేటువంటి కూటమి ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలు ఈరోజు చెప్పుకుంటూ 100 పైచలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలన్నీ కూడా కార్యాచరణ చేయడం జరిగింది. మీరు చూశారు, ఈ ప్రభుత్వంలో విపత్తు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, రాష్ట్రంలో ఎక్కడ కష్టం వచ్చినా, తెలుగు వాడికి ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో ఉన్నా తెలుగు వాడికి కష్టం వచ్చినా నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించేటువంటి తీరు మీరు చూశారు. విజయవాడలో వరదలు వస్తే రాజకీయాలు చేయడానికి సంబంధం లేనటువంటి పరిస్థితుల్లో కూడా వైకాపా వాళ్ళు వచ్చి సిగ్గు లేకుండా రాజకీయాలు మాట్లాడడం తప్ప ఒక్క రూపాయి కానీ, ఒక్క వాటర్ బాటిల్ కానీ, కనీసం ఒక్క భోజనం పొట్టం కూడా ఇవ్వకుండా కేవలం బురదజల్లే కార్యక్రమాలు చేశారు తప్ప ఆ యొక్క విపత్తుని వరదని ఎమ్మెల్యేలు మేము కానీ, అదే రకంగా మంత్రులు కానీ, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ముఖ్యమంత్రి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక కార్యదీక్షతో అతి కొద్ది సమయంలోనే మళ్ళీ విజయవాడని మామూలుగా, ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడంతా అక్కడ కదిలించి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వరదలో తిరిగి నిద్రాహారాలు మాని 5-6 రోజుల్లోనే మళ్ళీ వాళ్ళందరూ కూడా బాధితులకు రెవెన్యూ తరఫున ఏదైతే నష్టం జరిగిందో వాళ్ళకి భరోసా ఇస్తూ విజయవాడని మళ్ళీ సక్రమంగా నార్మల్ స్థితికి తీసుకురావడం జరిగింది. ఇది ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా, కూటమి ప్రభుత్వ నేతగా ఈరోజు ఒక మంచి ప్రభుత్వం చేసేటువంటి పనులు ఎట్లా ఉన్నాయో మా ప్రభుత్వం కార్యాచరణ చూపిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. మరొకసారి మళ్ళీ అక్కడ కూడా మాట్లాడే విషయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా మున్సిపల్ శాఖ సంబంధించిన ఉద్యోగస్తులకు అందరికి కూడా, అధికారులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు ఏదైతే ఉన్నాయో 2 అన్నా క్యాంటీన్లతో పాటు ఇంకొక శుభవార్త ఏమంటే గోనెగండ్లలో కూడా అన్నా క్యాంటీన్ ని మనం శాంక్షన్ చేయించుకు రాబోతున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే రకంగా అన్ని మంచి పరిపాలన, మంచి కార్యక్రమాలు చేసేటువంటి ఈ 100 రోజుల నివేదిక మేము ఎక్కడికి పోయినా ఏం చేసామని మాట్లాడేటువంటి వైకాపా వాళ్లకు ఈరోజు రైతులకు సంబంధించి ఇటు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కానీ, అదే రకంగా ఆర్టీఎస్ రైట్ కెనాల్ కానీ, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ గాజుల దిన్న ప్రాజెక్టు కానీ, ఇవన్నిటి కూడా ఏం కార్యాచరణ చేయాలని చెప్పి ఒక చిత్తశుద్ధితో ఈ 3 నెలలు 100 రోజుల లోపలే ఏ కార్యాచరణ చేయాలా, ఎటువంటి కార్యాచరణ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక రచించుకొని ముందుకు పోవడం జరుగుతోంది. మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నా క్యాంటీన్ ప్రారంభించేటువంటి అదృష్టాన్ని మళ్ళీ నా చేతుల మీద కలిగించే విధంగా మా ఎమ్మెగనూరు ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా గెలిపించినందుకు మరొకసారి వారందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క 100 రోజుల పాలనకు శుభాకాంక్షలు మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ ఆనందము. నేను ఊరు నుంచి వచ్చాను, పొద్దున్నే రాగానే నేను ఈ ఊరికి వచ్చినప్పుడు పనుల కోసం ఎక్కడ తినాలన్నా 5 రూపాయలు కనీసం నాకు టీ కూడా దొరకదు సార్. ఈరోజు 5 రూపాయలకు ఒక రుచికరమైన, శుద్ధికరమైనటువంటి టిఫిన్, భోజనం ఇక్కడ దొరుకుతుందంటే చంద్రబాబు నాయుడు గారు దేవుడు అని చెప్పి నా పక్కన నిలబడినటువంటి ఈరన్న మాట్లాడుతున్నాడు. కలిసి ఈరోజు టిఫిన్ చేశాం. ఈ పట్టణానికి రాగానే చక్కగా టిఫిన్, భోజనం చేసుకుని బ్రహ్మాండంగా ఇంటికి పోయేటువంటి వాళ్ళ పనులు చూసుకొని పోయేటువంటి కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టడం చాలా ఆనందం తెలియజేస్తూ మరొకసారి నందమూరి బాలయ్య గారిని సందర్భంగా, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.